ఎన్నో అంచనాల మధ్య చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే, ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో తుస్సుమనగా చెన్నై జట్టు సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో రఫాడించింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఏ దశలోనూ చెన్నైకి పోటీ ఇవ్వలేకపోయింది. దీనిని బట్టి ఆ జట్టు ప్రదర్శన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై రాకింగ్ పర్ఫార్మెన్స్తో ముంబై జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. కాగా మొదటి మ్యాచ్లో ఓటమి అనంతరం ముంబై జట్టు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రారంభ మ్యాచ్లో ఓటమి కొద్దిగా బాధ కలిగించే అంశం అయినప్పటికీ పెద్దగా చింతించాల్సిన పనిలేదు. ఇది ఆరంభం మాత్రమే. మేము ఈరోజు మ్యాచ్లో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యాము. బ్యాటింగ్లో ఇంకో 25 పరుగులు ఎక్కువ చేసి చెన్నైకి మంచి లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే మాకు గెలిచే అవకాశాలుండేవి. ముఖ్యంగా చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ మేము క్రీజులో నిలదొక్కుకోకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ మ్యాచ్లో జరిగిన తప్పులు నెక్స్ట్ మ్యాచ్కి తప్పకుండా సరిచేసుకుంటాము. చెన్నై స్టేడియంలో ఎక్కడ చూసినా ఎల్లో జెండాలే కనబడతాయి. సీఎస్కేకి ఉన్న ఇంతటి బలమైన ఫ్యాన్ బేస్ ముందు ఆడే మ్యాచ్లో కొద్దిగా ఒత్తిడి ఉండడం కూడా సహజమే. అలాంటి ఒత్తిడి ఉన్న మ్యాచ్లో కూడా యువ ఆటగాడు విఘ్నేష్ ఈ రోజు తన అరంగేట్రంలోనే 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో అతనికి మరో ఓవర్ ఇవ్వాలని అనుకున్నాను. అయితే 18వ ఓవర్ ఇవ్వడం అనేది సరైన నిర్ణయం కాదు. ముంబై యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. విఘ్నేష్కి మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాను. ఇక ధోని నన్ను స్టంపౌట్ చేసిన విధానానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. అతడు మైదానంలో యువకులతో పోటీ పడే విధంగా చురుగ్గా ఉంటాడు. అతడి కీపింగ్ విధానం అమోఘం. ముఖ్యంగా రుతురాజ్ ఆరంభంలో ఆడిన బ్యాటింగ్ కారణంగా మా గెలుపు మాకు దూరమైందని సూర్య ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.